హలో అండి అందరికీ. బర్డ్ ఫ్లూ అని అంటున్నారు. బర్డ్ ఫ్లూ వస్తే కోళ్ళు మోర్టాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అసలు రాత్రి చనిపోతూ ఉంటాయి. ఈ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు మనం ముంజాగ్రత్తగా ఏం చేయాలి, బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను. అందరూ నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా నేను పెడుతుంటాను. ఫ్రెండ్స్, బర్డ్ ఫ్లూ వచ్చిన కోడి నీరసంగా అయిపోయి ఆర్గన్స్ అన్నీ డెడ్ అయిపోతాయి. లోపల హార్ట్, కిడ్నీ, లివర్ అన్నీ డ్యామేజ్ అయిపోయి అలా చనిపోతూ ఉంటాయి. ఇవి ఎటువంటి లక్షణాలు కూడా కనిపించకుండా కోళ్ళు చనిపోతూ ఉంటాయి. మనం దీనికి ముంజాగ్రత్తగా ఏదైనా కోడి బాగోపోతే ఆ కోడిని మందులోంచి దూరంగా పెట్టండి. ఆ కోడిని మందులో ఉండనివ్వకండి, సెపరేట్ చేయండి. తర్వాత బయట వాళ్ళు ఎవరైనా సరే మన ఫామ్లోకి వస్తే వేరే ఫామ్స్ నుండి లోపలికి దయచేసి రానివ్వకండి. బయట వైరస్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మనకి ఎప్పుడు కూడా బయట వాళ్ళు లోపలికి రాకుండా చూసుకోగలిగితే చాలా వరకు ఇన్ఫెక్షన్స్, డిసీజులు కూడా రాకుండా ఉంటాయి. నెక్స్ట్, బయట ఫారాల్లో తిరిగిన వాహనాలు కూడా మన ఫారంలోకి రానివ్వకండి. దానివల్ల కూడా వైరస్లు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మన ఫామ్లో పాత గోను సంచులు అలాంటివి ఏమైనా ఉంటే అన్నీ తీసేయండి, అవి ఉంచకండి. దాని ద్వారా కూడా వైరస్ స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, వైరస్ రాకుండా ముందు జాగ్రత్తగా HPLP వ్యాక్సిన్ చేయండి. ఈ వ్యాక్సిన్ పెద్ద కోడికి అయితే 0.5 ml, చిన్న కోడికి అయితే 0.2 ml చేయండి. 6 నెలల లోపు ఉన్న వాటికైతే 0.2 ml చేయండి. 6 నెలల పైన ఉన్న వాటికైతే 0.5 ml మెడ కింద చర్మానికి లాగి చర్మానికి చేయండి. ఇది స్కిన్కి చేయండి. ఈ వ్యాక్సిన్ ఐస్లోనే ఉండాలి. ఇది కిల్డ్ వ్యాక్సిన్ అండి. ఇది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి ఇది ఒక 2-3-4 ఫార్మ్స్ వాళ్ళు కలిసి కొనుక్కోండి. లేకపోతే మీరైనా కొని వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా చేయించండి. ఈ వ్యాక్సిన్ చేయడం వల్ల HPLP అనేది బాగా హై మోర్టాలిటీ ఉన్న జబ్బు, ఇలాంటి బర్డ్ ఫ్లూ వాటికి రాకుండా, స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుతుందండి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి. ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత బాగా షేక్ చేయాలి. బాగా షేక్ చేసి వ్యాక్సినేటర్ గన్ ఉంటుంది, వ్యాక్సినేటర్ గన్తో ప్రతి కోడికి చేయండి. చేసిన తర్వాత ఈ వ్యాక్సిన్ పనిచేయడానికి 21 days టైం పడుతుందండి. ఈ 21 daysలో కూడా ఇమ్యూనిటీ బాగా పెరగడానికి కాన్సిటోన్ అనే సిరప్ ఉంది. ఇది రోజు తాగే వాటర్లో అయినా పర్లేదు, మేతలో అయినా పర్లేదు. ఒక 1 లీటర్ వాటర్కి 10 ml రెగ్యులర్గా ఇవ్వండి. ఇది రెగ్యులర్గా వాడుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మల్టీ అల్ట్రలైట్స్ విత్ విటమిన్స్ A-D-3-C ఉన్నాయి ఇందులో. దీంతోపాటు యాంటీబయాటిక్ సిఫ్లాక్సిన్ వాడండి. సిఫ్లాక్సిన్ పౌడర్ కూడా ఒక 6 days ఇవ్వండి. 1 లీటర్ వాటర్కి 1 గ్రామ్ వేయండి. ఈ యాంటీబయాటిక్ కూడా 5 days వాడుకోండి. తర్వాత బయోబూస్టర్ ప్లస్ ఇది స్ప్రే చేసుకోండి. కోళ్ళు తిరిగే చోట స్ప్రే చేయండి. 1 లీటర్ వాటర్లో 5 grams వేసి కోళ్ళు తిరిగే చోట స్ప్రే చేయండి. తాగే వాటర్లో కూడా ఇవ్వండి. 1 లీటర్ వాటర్కి 1 గ్రామ్ ఇవ్వండి. 5 days ఇవ్వండి. దీంతోపాటు ఫార్మలిన్ స్ప్రే అండి. ఈ స్ప్రే కూడా కోళ్ళ మీద కొట్టకూడదు, కానీ మన కోడి పాకంతా, కోడి తిరిగే ప్రదేశంలో అన్ని చోట్ల కూడా ఈ స్ప్రే చేయండి. ఇది వారానికి ఒకసారి కానీ లేకపోతే 4 రోజులకు ఒకసారి కానీ స్ప్రే చేయండి. 1 లీటర్ వాటర్లో 10 ml వేసి స్ప్రే చేయండి. మొత్తం అన్ని ప్రదేశాల్లోనూ స్ప్రే చేయండి. తర్వాత కూర గుమ్మడికాయ, వెల్లుల్లిపై, పసుపు తీసుకొని బాగా ఉడకపెట్టండి. బాగా ఉడకపెట్టి ఆ నీరు మరిగిన తర్వాత ఫిల్టర్ చేసి ఆ వాటర్ రోజు తాగే వాటర్లో ఇవ్వండి. రెగ్యులర్గా ఇవ్వండి. దీనివల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇలా చేసుకుంటే మా గ్యారంటీగా బర్డ్ ఫ్లూ రాకుండా ముంజాగ్రత్తగా చాలా వరకు పనిచేస్తుంది. ఇది గ్యారంటీగా వర్క్ అయిందని చాలామంది చెప్పారు. చాలామంది ఇలా చేశారు. కోళ్ళు కూడా చనిపోకుండా ఆగినాయండి. మీరు కూడా భయపడకండి, బర్డ్ ఫ్లూ ఉందని చెప్పి ఏం భయపడకండి. గ్యారంటీగా ఇలా చేసుకుంటే బర్డ్ ఫ్లూ అనేది రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. మన బర్డ్స్ అన్నీ కూడా మనం సేవ్ చేయొచ్చండి. మీకైనా డౌట్స్ అయినా ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతానండి, నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ అండి లైక్ చేయండి వీడియోని.